వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లు ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్. కొడుకుంటే బనానా జ్యూస్ సార్. పిసుకుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ. నాకే వద్దు అంకుల్. ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? కూర్చోండి. మీలో వివేక్ అంటే ఆహా, నువ్వా? అనుకున్నానులే, టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. కూర్చో కూర్చో. అంకుల్ నా పేరు జేఆర్జీవి, అంటే జూనియర్ రామ్ గోపాల్ వర్మ. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు, కానీ హీరోయిజం ఉండదు. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు, లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, థాంక్యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండరురా, థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. నేను షాక్ అయిపోయా. నా పేరు ఆండ్రీ పాల్ సార్. పాలా? ఆండ్రీ పాల్ సార్. నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం, అంతే సార్. నువ్వు తోపురా. నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో, పాటలు పాడతాను. ఏం పాటలో? సూపర్. నా పేరు లక్కీ అండి. ఏంకి? లక్కీ అంకుల్. ఎవరికి? లక్కీ. ఏం చేస్తుంటావు? నాకేం రాండి, నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు, కూసో. ఎరా అయ్యా? నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేసుకున్నావేంట్రా? అంటే చెప్పు. మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్, అయినా చెప్తా. చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో, బుర్రకథే చెప్పరా? చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ. అరే రియా రఘునందనా కొరసియన్రో. అరే మనవా అల్లెక్షన్సారి మధురవాడు మనగడ్డ బుద్ధి చెప్పినా బూనంచారి సౌదీపినవాడ సాంబశివుడా చల్. అయ్యో లే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నారు. అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా చూపిస్తా. మా వివేగాడు చెప్పావట్టే, పాలుగాడు వాడావట్టే, 50-50 లైన్ కొట్టే, ఎరా రఘునందన, ఏం చేస్తున్నావు? ఫోటోలు దుడుతున్నావు? చంపేస్తున్నదో మొత్తం దుడవాలి, మొత్తం ఇల్లంతా దుడవాలి. ఏమే 50-50 ఏం చేస్తున్నావు? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. అబ్బో, ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? చెయ్యి దినాయాల. ఎరా న్యూజిలాండ్, నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? కోడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే? చీపురు ఊపరంటున్నావా? వంచు నడు వంచి పంది మొహం వేసుకుని. ఓలో నాన్న, రే నాన్న బంగారం, ఓటమో ఓమో ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ప్రాజెక్ట్ వర్క్? అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడువా? చూడు, జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి, కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు. ఓకే? డోంట్ రిపీట్ ఇట్. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ వివేక్. ఓకే బాయ్, నేను వస్తా. పదండి. సరే. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏ భూమిక, ఏ భూమి, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది భయ్యా. ఏమో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. హీస్ అజయ్. మన కాలేజ్లో విన్ టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడగచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజయ్. నేను చేసే పిహెచ్డి విండ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నా. సో విండ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే మన రీసోర్స్ లో సోలార్, విండ్, పెట్రోల్. సారీ ఫ్రెండ్స్,
మనం విండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్ఫర్మ్ గా నాతో చెప్పండి. మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏదోలా ఉంది వివేక్. నాలో, గిలిగింత ఏమిటో వివేక్. హాయ్ వివేక్. బేసిక్ గా నువ్వు చాలా మంచోడివి, కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఇలా అందరికీ దూరం అవుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు మారాలి అంతే. సంవత్సరానికి 365 రోజులు మారవు, వారానికి 7 రోజులు మారవు, అలాగే రోజుకి 24 గంటలు మారవు. నేను అంతే బ్రో, అస్సలు మారను. అబ్బా వివేక్, అది కాదు. భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా, అంతేకాని ఇలా. అబ్బా చెప్పన్నయ్య, అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానన్నయ్య. 7 o'clock బ్రష్ చేయనా, 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయనా, మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే చెప్పానయ్య. పెద్ద చెప్పొచ్చాడు. వివేక్, నన్ను హర్ట్ చేస్తున్నావు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చిల్లరా నోటు అంటే నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా, హర్ట్ అయితే కొడతా. పోరా వివేక్. బ్రో వివేక్, వీడింక మారడు. రేయ్, ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు. కిడ్నాపా కిడ్నాపా ఎవరికైనా వెళ్తే పొక్కలా కొడతారా వారి? కిడ్నాప్ చేసి ఏం చేస్తారా? అమ్మేస్తాను రా. నీకు అవసరమా? రా రారా. అరే నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి. నువ్వు ఆ సమీర్ గాడి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు. నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి. ఓకే మామ. నువ్వేం చేస్తావే? అరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నాకు సంబంధం లేదు. మింగే మింగే మీ చావండి రా. రేయ్, కిడ్నాప్ చేసే వరకు మీ పని, కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని. అజయ్ రమ్మన్నాడు, ఏంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? రానని మెసేజ్ పెట్టాడేంటి? హలో అజయ్, నీకోసం వెతుకుతున్నా. ఎక్కడున్నావు నువ్వు? ల్యాబ్ లో ఉన్నాను.
దాడి చేసిన వాళ్ళని గుర్తుపట్టగలవా? లేదు సార్. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో నాపై హత్య ప్రయత్నం జరిగింది. వాట్? ఎక్కడ? అవును సార్. హలో, ఏం డాక్టర్ వరప్రసాద్, ఎస్, మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. ఏం లేదు, మీ హాస్పిటల్ ఐసీయూలో భూమికి అనే పేషెంట్ ఉంది. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ నేను చేయను. మత్తు మందు మాత్రం మీరేవ్వండి, కిడ్నాప్ మా వాళ్ళు చేస్తారు. నేను ఒక డాక్టర్ని, ప్రాణాలు కాపాడే వృత్తి నాది. నేను చేయలేను. ఐ కాంట్ డూ ఇట్. హే డాక్టర్, 10 కోట్లు ఇస్తే నువ్వు అబద్ధం కూడా చేస్తారు, కానీ నువ్వు మాత్రం బతుకుండు. మనీ కావాలా, ప్రాణం కావాలని డిసైడ్ చేసుకో. ఐ క్యాన్ డూ ఇట్. ఎందుకు చేయను? అంత ఆఫర్ ఇచ్చాక ఖచ్చితంగా నేనే చేస్తాను. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు బతక నేర్చినోడు. ఓకే, అడ్వాన్స్ పంపిస్తున్నాను, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మా వాళ్ళు నీకు టచ్లో ఉంటారు. ఓకే. జస్ట్ అడ్వాన్స్. భూమిక ఒక సెలబ్రిటీ ఐకాన్. కానీ ఆఫర్ చూస్తే చాలా టెంప్టింగ్ ఉంది. 10 CR. కానీ అదేంటి పల్స్ డ్రాప్ అయింది? బాలమ్మా, నేను కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి నీ ఆస్తులు కూడా సరిపోవు. బ్లడ్ ఫుల్. జై బాలమ్మ. అమ్మ, మీ హాస్పిటల్లో చేరడానికి ఉన్న నా ఆస్తులన్నీ అమ్మానమ్మా. నేను డిశ్చార్జ్ అవ్వడానికి నా 2 కిడ్నీలు అమ్మినా చాలదు బాలమ్మ. పొర బక్క పేషెంటా? బాలమ్మ, డాక్టర్ గారు రమ్మంటున్నా. ఈయనొక్కడు పేషెంట్ మీద కన్నా నా మీద ఫోకస్ ఎక్కువ. సర్లే, మూడొచ్చి చచ్చిందేమో, ఏం చేస్తాం. రమ్మన్నారంట. ముందు డోర్ వేయి. మూడొచ్చిందా? ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? తెలుసుకుని ఏం చేస్తావు? అంటే ఏం చేయను సార్. అయితే చెప్పింది చెయ్యి. చెప్పండి. భూమిక కండిషన్ ఎలా ఉంది? బీపీ చెక్ చేశాను, పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చాను, సెలైన్ ఎక్కిచ్చాను, ఆక్సిజన్ కూడా పెట్టాను సార్. రాత్రి ఇది ఇవ్వు. సార్, ఇది బొటానికల్ గార్డెన్ సార్. బొటాలియం టాక్సిన్. అదేలేండి సార్. సార్, ఇదేస్తే డేంజర్ సార్. అందుకే ఇస్తున్నా. రాత్రి 11ంటికి భూమికకి దీవు. నేను చేయను సార్, నాకు భయం. నేను ఆ మాటే అన్నాను. వాళ్ళు నన్ను ప్రశ్న అడిగారు, నీకు ప్రాణాలు కావాలా డబ్బు కావాలా అని. నువ్వైతే ఏం చెప్తావు? నాకైతే డబ్బులు కావాలి సార్, కానీ నేను చేయను సార్. చెయ్యకపోతే జాతకాలు మారుతాయి. భూమికతో పాటు నీది నాది కూడా. అయితే మనమే చేద్దాం సార్. దట్స్ రైట్. ఫుల్ అప్డేట్ లో ఉన్నావే. మీరు చెప్పింది ఎప్పుడైనా నేను కాదన్నానా? ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నువ్వు అనుకున్నది చేద్దాం. వెళ్ళు. దీనికేం తక్కువ. ఎవరయ్యా? ఎవరు? ఓపీ పేషెంట్ దగ్గర ఎవరు? సార్ సార్ సార్, ఏమైంది బాలు? భూమిక కదిలింది సార్. వాట్? నేను ఇంజెక్షన్ ఇస్తుంటే భూమిక బాడీ కోఆపరేట్ చేయట్లేదు సార్. ఒకటేసారి ఉలికి పడింది సార్. అంతలోపు కాంపౌండర్, హెడ్ నర్స్ అందరూ వచ్చేసారు సార్. నాకు భయం వేసి కింద దాక్కున్నాను సార్. వాచ్మెన్ చూశాడా? ఎవరు చూడలేదు సార్. థ్యాంక్ గుడ్నెస్. నువ్వు అక్కడ ఉండకో, నేను చూసుకుంటా. ఓకే సార్, తొందరగా వచ్చేయండి సార్. ఫోన్ పెట్టేయ్. ఓకే సార్. తినే గింజ మీదే కాదు, చంపే పాయిజన్ మీద కూడా వారి పేరు రాసి ఉండాలి.
సారీ సార్, అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇడియట్. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నిన్ను సెలెక్ట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. డబ్బులు తీసిన పేషెంట్ ఎలాగో బతికించలేరు మీ డాక్టర్లు, కానీ డబ్బులు తీసిన పేషెంట్ చంపడం కూడా తెలియదా డాక్టర్? సారీ సార్, ఆల్రెడీ హాస్పిటల్ మొత్తం అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపో. 1 వీక్ దాకా ఎవరికి కనపడద్దు. పెట్టే ఫోన్. ధైర్యంగా ఉండు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓకే, వస్తారమ్మా. సార్ నమస్తే సార్. నా కూతుర్ని మీరే కాపాడాలి సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. మీరేం పరీ కావద్దు, మేము ఉన్నాం చూసుకోవడానికి. ఓకే, అమ్మాయిని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, అందరూ బాగున్నారా? హాయ్ సార్, బాగున్నామండి. ఏ ఊరు మందే? ఆత్రేయపురం అండి. ఆత్రేయపురమా? లోపల భూమికి కండిషన్ ఎలా ఉంది సార్? ఆత్రేయపురంలో నేతి పూతరేకులు చాలా బాగుంటాయంట కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురా. హాయ్ సార్, అలాగేనండి. హాయ్. మీడియాతో కామెడీ చేస్తున్నారా? ఆ? మేము అడిగింది భూమిక పరిస్థితి గురించి, తనపై జరిగే దాడి గురించి. దీనికి కారణమైన వ్యక్తులను ఎప్పుడు పట్టుకుంటున్నారు, వాళ్ళకి శిక్షలు ఎప్పుడు వేస్తున్నారు, అసలు ఎంక్వైరీ చేస్తున్నారా లేదా? మేమంతా అదే పనిలో ఉన్నాం. మాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ముందు మీకే చెప్తానులేండి. మాకన్నా ఇన్ఫర్మేషన్ ముందు మీకే కదా వచ్చేది, మళ్ళీ అడుగుతారేంటి? మీరే మాకు చెప్పండి. హాయ్ బాయ్. హలో హలో మైసమ్మ. సిపి గారు చెప్పండి సార్. హలో మైసమ్మ, నువ్వు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నావు. భూమిక ఎంటైర్ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో ఆవిడపై హత్యా ప్రయత్నం జరిగింది. సో నువ్వేం చేస్తావంటే జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయి. ఎందుకంటే భూమిక అతని మీద సస్పీషియస్గా ఉంది. తర్వాత భూమిక ఏ కాలేజెస్కి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే అందరినీ ఎంక్వైరీ చేయి. డోంట్ స్పేర్ ఎనీబడీ. ఓకే సార్. మళ్ళీ నాకు డ్రెస్ ఇచ్చారు కదా, ఆ క్రిమినల్స్ తాలూకా అడ్రస్ పట్టుకొని మీ ముందు ఉంటాను సార్. నీకు విషయం తెలుసా, నేను కావాలంటే కాయిస్తాను కొనుక్కో. మరి చెమటకంప ఏం చేయమంట? ఇంత కంప్లైంట్ అయ్యా శేషు, కమిషనర్ గారు మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ ఇచ్చారు. అవునా అమ్మా, సంతోషం మాత. మళ్ళీ నీకు పోస్టింగ్ ఇచ్చావమ్మా, చాలా సంతోషం అమ్మా. ఏంటి మళ్ళీ డ్యూటీ ఎక్కినాక కొంపదీసి నిజాయితీగా ఉంటావా ఏంటి? మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ చెప్పినట్టు ట్రెండ్ని ఫాలో అవ్వం, ట్రెండ్ని సెట్ చేస్తాం. మా సార్ మౌనవ్రతంలో ఉన్నాడే, పోలీసులు మన కాలేజీకి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడే. మా సారు కూడా మౌనవ్రతమే. పాపం ఎన్నో తప్పుడు పనులు, వెధవ పనులు, లంగా పనులు, లుచ్చా పనులు ఇలాంటివన్నీ చేసి సస్పెండ్ అయితే పాపం సిపి గారు దయదలిచి మళ్ళీ ఈ డ్రెస్సును ప్రసాదిస్తే ఈ డ్రెస్సు వచ్చినందుకు గాను చేస్తూ మౌనవ్రతం పాటిస్తున్నారు. జై మాత అమ్మ, మాత అమ్మ. అర్థమైంది. అసలు విషయాన్ని గుర్తు చేయమంటున్నారు. మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే మా సార్కు ఫుల్ బాటిల్, 2 సిగరెట్ ప్యాకెట్లు, ఒకటి మీకు ఒకటి నాకు.